హాయ్ అండి. దోస పిండితో స్నాక్స్ చేసుకోవచ్చు. ఇది మీ అందరికీ తెలుసా? తెలీదా? లేకపోతే ఈ వీడియో ఒక్కసారి చూడండి. చాలా సింపుల్‌గా 5 నిమిషాల్లో కప్పు దోస పిండితో ఇలా చేసి చూడండి. చాలా బాగుంటాయి. కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటే పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. దోస పిండితో స్నాక్స్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పచ్చిమిర్చి తరుగు అలానే ఎండుమిర్చి తరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి. ఏ కప్పుతో మనమైతే వాటర్ ఇక్కడ తీసుకున్నామో అదే కప్పుతో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న టీ కప్ లాంటిది తీసుకున్నాను చూడండి. అదే కప్పుతో 1 కప్పు వాటరు అలానే వాటర్ బాయిల్ అవుతున్న టైంలో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అలానే అదే కప్పుతో మనం ఇక్కడైతే దోస పిండిని యాడ్ చేసుకొని సేమ్ అదే కప్పుని మెజర్మెంట్గా పెట్టుకొని అరకప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకొని ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లారనివ్వాలండి. మా తెలంగాణలో అయితే చలి చంపేస్తుంది. అసలు చలికి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నల్గొండలో ఫుల్ ఉంది చలి అయితే. ఆన్లైన్లో స్వెటర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంటికి వచ్చేంతవరకు టెన్షన్ ఎలా ఉంటుందో ఏంటో అని. ఒకప్పుడు మేమే స్వెటర్స్ అమ్మేవాళ్ళం. ఇప్పుడు మేమే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. తప్పట్లేదు మరి. ఊడి టైప్ తీసుకున్నాను ఈసారి అయితే. చాలా బాగుంది. చాలా కంఫర్ట్ ఉంది. ఇందులో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. గర్ల్స్కి చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అలానే వింటర్ సీజన్కి ఉపయోగపడేలాగా బ్లాంకెట్ తీసుకున్నాను. సింగిల్ బ్లాంకెట్ తీసుకున్నాను. ఇందులో ఇదే క్వాలిటీలో సైజ్ ఆప్షన్ ఉంది, అలానే కలర్ ఆప్షన్ ఉంది. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. నేను ఓన్లీ సింగిల్ పర్సన్కి సరిపోయేలాగా సింగిల్ బ్లాంకెట్ తీసుకున్నాను. క్వాలిటీ టూ గుడ్ ఉంది. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మీరు ఎవరికైనా ఈ బ్లాంకెట్ మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒక్కసారి చెక్ చేసి మీరు కూడా తీసుకోండి. ఇక్కడ మనము ప్రిపేర్ చేసిన బ్యాటర్ అయితే చల్లరిపోయి ఉంటుంది కదా. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇందులో మనము ఏ కప్పుతో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి. కరెక్ట్గా 1 కప్పు అనేది ఏం లేదు. నార్మల్గా అయితే 1 కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా సరిపోలేదు, ఇక్కడ మనకి పిండి అనేది బాగా పలచగా ఉంది, ఇంకొంచెం పిండి పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి, పర్వాలేదు. ఈ విధంగా శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ నూనె 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ పిండి ముద్దని ఈ విధంగా కలుపుతున్నాం కదా, పెద్ద సైజులో పిండి ముద్దని తీసుకోవాలి మనం. ఇక్కడ నేను ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఒకటి తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నేను రోల్ చేసుకోవడం కోసం కార్న్ఫ్లవరే వాడుతున్నాను. కార్న్ఫ్లవర్ ఎందుకంటే కాస్త క్రిస్పీనెస్ని ఎక్కువ ఇస్తుంది కాబట్టి కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను పొడి పిండిలాగా. మీరు ఈ ప్లేస్లో మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కార్న్ఫ్లవర్ చాలా బెస్ట్ అండి. చక్కగా భలే క్రిస్పీగా వస్తాయి కార్న్ఫ్లవర్ యూస్ చేయడం వల్ల. ఇలా పొడిపిండి జల్లుకొని రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా ఈ విధంగా అయితే కొంచెం మందంగా ఉండేలాగా చూసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మందంగా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా రోల్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం ముందుగానే కార్న్ఫ్లోర్ ఆయిల్ అనేది కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా అప్లై చేసి చపాతీ పైన మొత్తం అప్లై చేసి ఈ విధంగా రోల్ చేసుకుంటూ మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. కంప్లీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో ఈ విధంగా ఒకసారి రోల్ చేసుకుంటే చక్కగా లేయర్స్ లాగా అయితే క్రిస్పీగా మనకి ఇక్కడ ప్రిపేర్ అవుతాయి అన్నమాట స్నాక్స్. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. మీకు ఎంత చిన్నగా కావాలి అనుకుంటే అంత చిన్నగా అయితే పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఈలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ స్నాక్స్ చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారని చెప్పాను కదా. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టీ టైంలో కానీ ఈవినింగ్ నార్మల్గా స్నాక్స్లా కానీ ఎలా తిన్నా కూడా బాగుంటాయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్లా కూడా పెట్టేయచ్చు. ఇవి మనకి ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇంకా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడ దోస పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి 2 రోజుల కంటే ఎక్కువ రోజులు తింటే అంత మంచిది కాదండి. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోసుకున్నాం కదా. ఆయిల్ కాస్త వేడి మీద ఉండంగానే, మరి బాగా వేడి ఉండొద్దండి, లైట్ హీట్లో ఉన్నప్పుడే
ఇలా ఒక్కొక్కటిగా స్నాక్స్ అయితే వేసేసుకోవాలి. లైట్ వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకి ఇక్కడ స్నాక్స్ అనేవి లేయర్స్ లాగా చక్కగా అయితే ప్రిపేర్ అవుతాయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అస్సలు కదపకండి. ఇక్కడ మనకి బబుల్స్లా వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అనేవి కాస్త తగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ అన్ని స్నాక్స్ కూడా ఒకే రంగులో వచ్చేంత వరకు ఈ విధంగా మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం మరీ ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఆయిల్లో కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా దోశ పిండితో స్నాక్స్ చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.